హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పచ్చెనగపప్పు వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. చిన్న టీ గ్లాసుడు పచ్చెనగపప్పు నానబెట్టుకున్నాను. ఇందులోకి అరకిలో వంకాయలు అయితే కట్ చేసుకొని ఉప్పు వాటర్లో అయితే వేసుకున్నానండి. అలానే పెద్ద టమాటాలు 2 తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. ఈ వంకాయ పచ్చెనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్కి, చపాతీకి, దేనికైనా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకున్నాము. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి. చూడండి, ఆయిల్ అయితే కాగింది. ముందుగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదండి, ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దామండి. ఒకసారి అయితే కలుపుకున్నామండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగినాయి కదా, ఇందులోనే వంకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తాము. చూడండి, వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా, ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకున్నాం. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నామండి. సాల్ట్ అయిపోతే వంకాయ ముక్కలు కండ్రెక్కిపోతాయి. సాల్ట్ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. సాల్ట్ వేసి కలుపుకున్నాం కదండి, వంకాయలు టమాటా ముక్కలు మగ్గనిద్దామండి. మూత పెట్టుకుందాము. మగ్గిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి వంకాయవి టమాటా మగ్గిందేమో. చూడండి, వంకాయ టమాటా ముక్కలు అయితే మగ్గినాయి కదా, ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. అలానే పచ్చెనగపప్పు కూడా వేసేసుకుందామండి. చూడండి, పచ్చెనగపప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. పసుపు, పచ్చెనగపప్పు అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నామండి. ఈ పచ్చెనగపప్పు కూడా కొంతసేపు నూనెలో మగ్గనిద్దాము. చూడండి, కలుపుకున్నాం కదా, మూత పెట్టుకున్నాం. కొంతసేపు మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత చూద్దామండి ఒకసారి. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, ఇందులోనే ఫ్రెష్గా నూరుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకున్నాం కదా, ఇదైతే వేగనిద్దాం. మూత అయితే పెట్టుకున్నామండి. చూద్దామండి ఒకసారి. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇదైతే వేగిపోయింది. ఒకసారి అయితే కలుపుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల వంకాయ తొందరగా మగ్గదండి. అందుకే వంకాయ టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇదైతే వేగింది. కారం అయితే యాడ్ చేసుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందామండి. చూడండి, కారం వేసుకుని కలుపుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకుందాం. సరిపోతుందండి. ఒకసారి అయితే కలిపేసుకుందాం మొత్తం. చూడండి, వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా, ఇదైతే దగ్గరగా అవనిద్దామండి. మూత పెట్టుకుందాం. దగ్గరగా అయిన తర్వాత చూపిస్తానండి. చూద్దామండి ఒకసారి. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. చూడండి, చక్కగా వంకాయ ముక్కలు కూడా ఉడికిపోయినవి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి.
చూసారు కదండి, సింపుల్గా టేస్టీగా వంకాయ పచ్చెనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్కి, చపాతీకి, దేనికైనా బాగుంటుందండి ఫ్రెండ్స్. తక్కువ టైంలో ఈజీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.